హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ బయాలజీ. మనం పాత వీడియోస్లో ఫర్టిలైజేషన్ తర్వాత జరిగే ఈవెంట్స్ గురించి చదువుకున్నాం, రైట్? తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద నెక్స్ట్ స్టేజెస్. సో జైగోట్ ఫామ్ అయిపోయింది, ఫర్టిలైజేషన్ జరిగింది, స్పర్మ్ ఓవర్ కంబైన్ అయిపోయాయి, అది జైగోట్ని ఫామ్ చేసింది. సో మన అందరికీ తెలుసు, ఫ్రమ్ జైగోట్, ఓకే, జస్ట్ సెకండ్. సో జైగోట్ నుంచి మనకి హోల్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది, రైట్? కంప్లీట్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. సో ఈ కంప్లీట్ ఆర్గానిజం ఒక సెల్ నుంచి ఎలా డెవలప్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్, అవునా? ఒక సెల్ నుంచి మల్టిపుల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఓన్లీ వందో వెయ్యో కాదు, మిలియన్స్ అండ్ బిలియన్స్ అన్నమాట. సున్నాలు లెక్క పెట్టుకోవాల్సిందే మనం. సో అలా కంప్లీట్ ఆర్గానిజం ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా వరకు, రైట్? సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్, ఎలా తెలుస్తుంది ఒక సెల్కి అది ఇలానే ఫామ్ అవ్వాలి, ఇలానే మొహం తయారవ్వాలి, ఇలానే కాళ్ళు చేతులు తయారవ్వాలి? సో ఫ్యాసినేటింగ్, రైట్? సో స్టెప్ బై స్టెప్ ఇది చాలా హ్యూజ్ ప్రాసెస్. సో మనం అందుకే స్టెప్ బై స్టెప్ చదువుకున్నాం, రైట్? సో జైగోట్ లో సెల్ డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ సెల్స్ అనేవి కంటిన్యూగా డివైడ్ అయ్యి 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16. సో మనం ఈ డివిజన్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేశాము ఆన్ క్లీవేజ్. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ప్రతి ఆర్గానిజం ఒకేలాగే డివిజన్స్ అనేవి జరుపుకోవు, విడివిడిగా డివిజన్స్ అనేవి జరుపుకుంటాయి, రైట్? సో దాట్ వీ కాల్ ఇట్ యాజ్ క్లీవేజ్. ఓకే. సో ప్రతి ఆర్గానిజం లో క్లీవేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ గా జరుగుతుంది, రైట్? నౌ ఒక సెల్స్, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫర్ సపోజ్ మనం తీసుకుంటే, ఆ సెల్ కి ఆ, దానికంటూ ఒక సిగ్నల్ ఉండాలి, అవునా? ఆ సెల్ ఒక మజిల్ సెల్ ఫామ్ అవ్వాలన్నా, లేదా ఒక నర్వ్ సెల్ ఫామ్ అవ్వాలన్నా దానికంటూ కొన్ని సిగ్నల్స్ అనేవి ఉండాలి. మరి ఆ సిగ్నల్ ఎవరిస్తారు? మదర్ ఇస్తుందా? మదర్ ఇవ్వదు, రైట్? సో ఇంటర్నల్ గానే ఆ సెల్ లోపల కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ వాటికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వాట్ ఆర్ దీస్ మాలిక్యూల్స్? ఈ మాలిక్యూల్స్ ని మనం మోర్ఫోజెన్స్ అంటాం, ఓకే? మోర్ఫోజెన్స్. సో మోర్ఫోజెన్స్ అంటే ఏం లేదమ్మా, దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ విచ్ విల్ డిటర్మైన్ ద ఫేట్ ఆఫ్ ద పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెల్. సో అంటే ఒక సెల్లో ఈ పార్ట్ ఇది ఫామ్ అవ్వాలి, సో ఒక పార్ట్ మజిల్ ఫామ్ అవ్వాలి, ఒక పార్ట్ నర్వ్ ఫామ్ అవ్వాలి, ఒక సెల్ ఇది ఫామ్ అవ్వాలి, అది ఫామ్ అవ్వాలి అంటే దానికి సిగ్నల్ మార్ఫోజన్స్ నుంచే వస్తాయి. సో మార్ఫోజెనెటిక్ గ్రేడియంట్స్ ఉంటాయి. మార్ఫోజెనిక్ గ్రేడియంట్స్ వల్ల, ఆ గ్రేడియంట్ యొక్క డిఫరెన్స్ వల్ల ఆ సెల్ అనేది డిటర్మైన్ అవుతుంది, ఓకే? సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే, ఒక సెల్ పర్టికులర్ సెల్ గా మారాలి అనుకుంటే, ఫర్ సపోజ్ మనం జైగోట్ నే తీసుకున్నాము. సో జైగోట్ మనం టోటీ పోటెంట్ సెల్ అంటాం, అవునా? టోటీ పోటెంట్ అని ఎందుకు అంటాము? ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు డివైడ్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ ద సెల్, అవునా? అది ఏ టైప్ ఆఫ్ సెల్ అయినా ఫామ్ అవ్వగలదు. బట్ ఈ టోటీ పోటెంట్ సెల్ విల్ అండర్గో డిఫరెన్షియేషన్, okay? It will undergo differentiation and it will form a particular cell, అవునా? సో డిఫరెన్షియేషన్ అనేది ఒక టర్మ్. ఏంటా టర్మ్? ఒక టోటీ పొటెంట్ సెల్, ఫర్ సపోజ్ ఒక జైగోట్ లో ఉన్న సెల్, ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ ఏమవుతుంది, మజిల్ సెల్ గా ఫామ్ అయిపోతుంది. అంటే ఇంకా దాని ఫేట్ ఏంటమ్మా, అది మజిలే, అది ఇంకా వేరే దానిలో మారడానికి ఛాన్స్ లేదు. బట్ ఒక టోటీ పొటెంట్ సెల్ కమిట్మెంట్ స్టేజ్ లో ఉంది అంటే, దాని అర్థం ఏంటంటే అది కంప్లీట్ గా దాని ఫేట్ అనేది డిసైడ్ అవ్వలేదు, ఇంకా దానిలో మార్పులు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది, రైట్? కమిట్మెంట్ స్టేజ్ లో ఉంటే. సో ఈ కమిట్మెంట్ స్టేజ్ లో మనకి 2 డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి స్పెసిఫికేషన్, ఓకే? సో కమిట్మెంట్ లో మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి స్పెసిఫికేషన్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి డిటర్మినేషన్. అంటే ఒక సెల్ కంప్లీట్ గా డిఫరెన్షియేట్ అవ్వాలి అంటే,
ఒక జైగోట్ ఆర్ టూటీ పొటెంట్ ఆర్ ఒక ప్లూరిపొటెంట్ సెల్ కంప్లీట్ గా మజిల్ సెల్ అవ్వాలి అంటే డిఫరెంట్ స్టేజెస్ దాటుకొని వెళ్తాయి. సో డిఫరెన్షియేషన్ అంటే ఇంకా కంప్లీట్ గా ఓకే నువ్వు మజిల్ సెల్లే అవ్వాలి అని మనం చెప్తాం. బట్ అలా కాకుండా కమిట్మెంట్ లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? కంప్లీట్ గా అది దాని ఫేట్ ని డిసైడ్ చేసుకోలేదు, ఇంకా ఒక డైలమాలో ఉందన్నమాట, నేను అవ్వాలా వద్దా అవ్వాలా వద్దా అని. రైట్? ఆ స్టేజ్ ని మనం కమిట్మెంట్ స్టేజ్ అంటాం. సో కమిట్మెంట్ స్టేజ్ లో కమిట్మెంట్ అంటే దాంట్లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి, మళ్ళీ సబ్ స్టేజెస్ అనుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి స్పెసిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసరికి డిటర్మినేషన్. సో స్పెసిఫికేషన్ లో మళ్ళీ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటది? ఆటోనామస్ అంటే ఎలా జరుపుకుంటుంది స్పెసిఫికేషన్, డిఫరెంట్ వేస్ లో జరుపుకుంటుంది. ఆటోనామస్, కండిషనల్, అండ్ we have syncytial. So we have 3 types of specifications: autonomous, conditional, and syncytial. Right? So in this video we are going to discuss about specification. ఓకే, స్పెసిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో చదువుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. రైట్, ఫస్ట్ మనం ఆటోనామస్ స్పెసిఫికేషన్ గురించి చదువుదాం. ఆటోనామస్ స్పెసిఫికేషన్. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక జైగోట్ లో, ఫర్ సపోజ్ నేను ఒక జైగోట్ తీసుకున్నాను. రైట్? ఈ జైగోట్ లో ఏమైంది అంటే, ఈ జైగోట్ డివిజన్స్ జరుపుకుంది. Hmm. ఈ జైగోట్ అనేది డివిజన్స్ జరుపుకుంది. రైట్? 4 సెల్ గా డివైడ్ అయిపోయింది అనుకుందాం, అంటే 2 డివిజన్స్ జరుపుకుందని అనుకుందాం. సో వీ హ్యావ్ 1, 2, 3, 4 సెల్ గా డివైడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఆటోనామస్ స్పెసిఫికేషన్ లో ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ సెల్ ఉంది, అంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మార్ఫోజన్ ఉంది, ఇక్కడ ఇంకో కైండ్ ఆఫ్ మార్ఫోజన్. ఫర్ సపోజ్ ఇది వచ్చేసరికి మనకి మజిల్ని ఇస్తుంది అనుకుందాం. ఓకే, ఈ పైనది వచ్చేసరికి నర్వ్ ఇస్తుంది అనుకుందాం. ఓకే, నర్వస్ సిస్టమ్ లో పార్ట్, కిందది మజిల్ సిస్టమ్ లో పార్ట్ అనుకుందాం. ఫర్ సపోజ్ నేనేం చేస్తాను, ఈ మజిల్ పార్ట్ లో ఉన్న కొంత సెల్ ని, ఓకే, ఈ మజిల్ పార్ట్ లో ఉన్న కొంత రీజియన్ ని, ఫైన్, ఈ మజిల్ పార్ట్ లో ఉన్న కొంత రీజియన్ ని నేను తీసేసి ఈ నర్వ్స్ ప్లేస్ లో పెట్టేస్తాను అనమాట. ఏం చేస్తున్నాను, ఈ మజిల్ పార్ట్ లో ఉన్న ఒక సెల్ ని తీసుకెళ్లి నర్వ్ డిటర్మినెంట్ లో పెట్టేస్తున్నా. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ నర్వ్ సెల్ లో ఉన్నది, ఓకే, సో అగైన్ ఐ విల్ డ్రా. రైట్? సో ఏదైతే మజిల్ పార్ట్ అని చెప్పుకున్నామో మనం, రైట్, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మజిల్ గానే డెవలప్ అవుతుంది. ఓకే, ఏ మార్పులు ఉండవమ్మా, దానికి ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఫర్ సపోజ్ ద హోల్ టిష్యూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నర్వ్ డెవలప్మెంట్. అది నర్వ్ డెవలప్మెంట్ కోసం స్పెసిఫై అయి ఉన్నా కూడా నేనేం చేస్తున్నాను, మజిల్ పార్ట్ ని తీసుకెళ్లి నర్వ్ పార్ట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాను. చేసినప్పుడు ఏమైందంటే, ఆ మజిల్ సెల్ ఏదైతే డిటర్మైన్డ్ గా ఉందో, ఓకే నేను మజిల్ సెల్లే అవ్వాలి, అది అలానే మజిల్ సెల్ గానే ఫామ్ అవుతుందమ్మా. ఇట్ విల్ నాట్ కన్వర్ట్ ఇన్ టు అ నర్వ్ సెల్. ఓకే, సో ఇన్ ఆటోనామస్ స్పెసిఫికేషన్ ఏం జరుగుతుందంటే, డిఫరెంట్ రీజియన్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ మార్ఫోజెనెటిక్ డిటర్మినెంట్స్. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ మజిల్ రీజియన్ లో ఉన్న సెల్ కి ఒక కైండ్ ఆఫ్ మార్ఫోజన్ ఉంది, దీనికి ఒక కైండ్ ఆఫ్ మార్ఫోజన్ ఉంది. సో నేను ఇక్కడ కలర్ ఇండికేట్ చేస్తున్నాను. సో నర్వ్ సెల్ కి ఒక కైండ్ ఆఫ్ మార్ఫోజన్ ఉంది, మజిల్ సెల్ కి ఒక కైండ్ ఆఫ్ మార్ఫోజన్ ఉంది. రైట్? సో
ఇప్పుడు ఈ మజిల్ సెల్లో మార్ఫోజన్ ఏంటి? మార్ఫోజన్ అంటే ఏం లేదమ్మా, దీస్ ఆర్ మాలిక్యూల్స్. దీస్ మార్ఫోజన్స్ are nothing but these are the molecules which will stimulate the expression of RNA or expression of protein from RNA. సో ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో దాని నుంచి ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ ని స్టిమ్యులేట్ చేసేవే ఈ మార్ఫోజన్స్. సో ఈ మార్ఫోజన్ ఏం చేస్తుంది? ఓకే, మజిల్ కి సంబంధించిన ప్రోటీన్స్ ని సింథసైజ్ చేయి అనే ఒక సిగ్నల్ ఆ పర్టికులర్ ఆర్ఎన్ఏకి, అంటే ఆ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏకి సింథసిస్ చేస్తుంది, రైట్? సో సెల్లో జనరల్ గా న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ దగ్గరికి వెళ్ళి ఈ మార్ఫోజన్ ఓకే ఇప్పుడు నువ్వు మజిల్ కి సంబంధించిన ప్రోటీన్స్ ని సింథసైజ్ చేయాలి అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఆటోనామస్ స్పెసిఫికేషన్. సో నువ్వు ఒక సెల్ లోపల మార్ఫోజెనిక్ డిటర్మినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే దాన్ని డ్రైవ్ చేస్తాయి. నువ్వు ఆ సెల్ని ఎక్కడ తీసుకెళ్లి పెట్టినా కూడా అది మజిల్ సెల్ గానే డెవలప్ అవుతుంది. అంటే సింపుల్ గా మనం కొంచెం ఫనీగా అనుకోవాలి అంటే, ఫర్ సపోజ్ ఒక డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడమ్మా, సిగరెట్ తాగే మనిషి ఉన్నాడు. ఉమ్, నువ్వు ఆ సిగరెట్ కాల్చే మనిషిని ఆ, ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి నాన్ స్మోకర్స్ దగ్గర పెడుతున్నావు. నాన్ స్మోకర్స్ తో ఫ్రెండ్షిప్ చేయమని, నాన్ స్మోకర్స్ తోనే తిరగమని చెప్తారు. అంతమంది నాన్ స్మోకర్స్ తో తిరిగినా అతని సిగరెట్ తాగే, అంటే స్మోకింగ్ చేసే హ్యాబిట్ అనేది పోదన్నమాట, రైట్? సో ఇట్ ఈస్ ఇంటర్నలీ హ్యాబిటెడ్, ఇంటర్నల్ గా అతనికి ఉంది కాబట్టి అది పోదు. సో ఆటోనామస్ స్పెసిఫికేషన్ ఇస్ సమ్వాట్ సిమిలర్. ఓకే, ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా అంటే సెల్ లోపల ఆల్రెడీ ఆ మార్ఫోజన్స్ అనేవి ఉన్నాయి, అండ్ దాట్ విల్ టెల్ దోస్ సెల్స్ టు కన్వర్ట్ ఇంటూ దాట్ పర్టిక్యులర్ పార్ట్ ఓన్లీ. సో ఈ మార్ఫోజన్ దాన్ని మజిల్ సెల్ గానే అవ్వమని చెప్తుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు ఆటోనామస్ లో. వీ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్యూనికేట్స్ ఎంబ్రియోస్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. చాలా పద్ధతి గల ఎంబ్రియోస్ అన్నమాట. రైట్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్. Then we have a second type of specification. The second type is conditional. We have conditional specification. Now, what is this conditional ఈ conditional specification ఏంటి? ఫర్ సపోజ్ నేను మళ్ళీ ఐ విల్ టేక్ ఒక సెల్ తీసుకున్నాను. ఓకే, జైగోట్ సెల్, జైగోట్ మనం ఇక్కడ ప్రిఫర్ చేసేది, రైట్? సో జైగోట్ హ్యాస్ అండర్గోన్ మెనీ డివిజన్స్. సేమ్, చాలా డివిజన్స్ అండర్గో అయింది, రైట్? 4 cells గా అనుకుందాం ఫర్ సపోజ్. ఇక్కడ ఏం జరిగింది? నేను నర్వ్ సెల్ కి సంబంధించిన రీజియన్ అండ్ మజిల్ సెల్ కి సంబంధించిన రీజియన్స్ తీసుకున్నాను, అవునా? ఇక్కడ ఏం జరిగిందమ్మా? మజిల్ సెల్ పార్ట్ ని నేను తీసుకెళ్లి నర్వ్ సెల్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైంది ఇక్కడ? ఈ నర్వ్ సెల్ యొక్క డిటర్మినెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద నర్వ్ సెల్ డిటర్మినెంట్స్, అవునా? ఇవి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎలా? త్రూ పారాక్రైన్ సిగ్నల్. సో పారాక్రైన్ సిగ్నల్స్ ద్వారా ఏమవుతుంది? ఈ నర్వ్ సెల్ వెళ్ళి ఈ మజిల్ పార్ట్ ని కూడా కంప్లీట్ గా నర్వ్ గా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, so how can we write this conditional specification? Ability to achieve their fates. Achieve their fates by interacting with other cells. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? మజిల్ సెల్ ఏమా, ఒరిజినల్ గా అది మజిల్ సెలే, కానీ ఏమైంది? నర్వ్ దగ్గరికి వెళ్ళగానే నర్వ్ చెప్పిన మాటలు నమ్మేసి నర్వ్ సెల్ గా కన్వర్ట్ అయిపోయింది. చాలా మోసం కదా ఇది. సో దిస్ ఇస్ కండిషనల్ స్పెసిఫికేషన్. సో యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాక్, జీనోపస్. సో జీనోపస్ లో ఏం జరుగుతుంది అంటే, ఇట్ హ్యాస్ అ ప్రోటీన్ నోన్ యాజ్ యాక్టివిన్. యాక్టివిన్ అనే మార్ఫోజన్ ఉందమ్మా. ఓకే, మార్ఫోజెనెటిక్ డిటర్మినెంట్ ఉంది. ఈ యాక్టివిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ని బట్టి ఆ ఫేట్ అనేది మారిపోతూ ఉంటుంది.
ఈ యాక్టివిన్ యొక్క కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ని బట్టి ఏమవుతుందమ్మా, ఆ పర్టికులర్ సెల్ యొక్క క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు యాక్టివిన్ ఫర్ సపోజ్ హై కాన్సన్ట్రేషన్ లో ఉంది. ఓకే, యాక్టివిన్ ఏమైంది, హై కాన్సన్ట్రేషన్ లో ఉందమ్మా. యాక్టివిన్ హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు పద్ధతిగా ఏం ఫామ్ అవుతుంది, గూస్కాయిడ్ జీన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ ఈ గూస్కాయిడ్ జీన్ దేని ఎక్స్ప్రెషన్ కి హెల్ప్ చేస్తుంది, డార్సల్ పార్ట్ ఆఫ్ ఫ్రాగ్. ఓకే, డార్సల్ పార్ట్ ఆఫ్ ఫ్రాగ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. రైట్, ఏది, ఈ గూస్కాయిడ్ జీన్. సో యాక్టివిన్ హై కాన్సన్ట్రేషన్ లో ఉంటే గూస్కాయిడ్ జీన్ యాక్టివేట్ అయ్యి డార్సల్ పార్ట్ ఆఫ్ ఫ్రాగ్ ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివిన్, అదే యాక్టివిన్ లో కాన్సన్ట్రేషన్ అంటే నాట్ మీడియం అనుకుందాం, మీడియం అనుకుందాం, ఫర్ సపోజ్ 100 మాలిక్యూల్స్ పర్ సెల్ ఉంది అనుకుందాం, మీడియం కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు అది ఎక్స్ట్రా జీన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. మరి ఎక్స్ట్రా జీన్ దేనికి హెల్ప్ చేస్తుంది, ఫర్ మజిల్ డెవలప్మెంట్. సో మజిల్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదే యాక్టివిన్ లో కాన్సన్ట్రేషన్ లో ఉందమ్మా, చాలా చాలా తక్కువ, అంటే 10 5 అనుకుందాం, చాలా తక్కువ. అప్పుడు డిఫాల్ట్ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయిపోతుంది. ఓకే, డిఫాల్ట్ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయిపోయి ఈ డిఫాల్ట్ జీన్ దేని సింథసైజ్ చేస్తున్నామా, బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్. చూసారా ఇక్కడ ఏమైంది, యాక్టివిన్ అంటే మార్ఫోజెనిక్ యొక్క కాన్సన్ట్రేషన్ ని బట్టి మొత్తం మారిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది కదా, మజిల్లో ఒక మార్ఫోజన్ ఉందమ్మా, బట్ ఇక్కడ ఏమైంది, దాన్ని తీసుకెళ్లి నేను నర్వ్ రీజియన్ దగ్గర పెట్టినప్పుడు నర్వ్ రీజియన్ లో ఉన్న మార్ఫోజన్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి త్రూ పారెన్క్రైన్ సిగ్నలింగ్ చేసి దాన్ని కూడా నర్వ్ గా డెవలప్ చేసేసాయి. అవునా, సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివిన్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ గోయింగ్. అవునా, సో ఎక్కువ ఉంటేనేమో డార్సల్ పార్ట్ అయిపోతుంది, మీడియం గా ఉంటే మజిల్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే బ్లడ్ వెజల్స్ అయిపోతుంది. అదే పార్ట్ మళ్ళీ ఆ రీజియన్ పార్టే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ గా కన్వర్ట్ అయిపోతుంది. రైట్, సో దిస్ ఇస్ కండిషనల్ స్పెసిఫికేషన్. రైట్, నౌ we have the third variety, that is syncytial. Syncytial specification. మరి ఈ సిన్సీషియల్ ఏంటి, జనరల్ గా సిన్సీషియల్ అంటే ఏంటమ్మా, వన్ సెల్ విత్ మెనీ న్యూక్లియై. జనరల్ గా ఒక సెల్ విత్ మెనీ న్యూక్లియై మనం ఏమంటాం, సిన్సీషియం అంటాం. అవునా, సో ఇక్కడ యూ కెన్ టేక్ మస్కిటో ఆర్ డ్రోసోఫిలా. యూ టేక్ డ్రోసోఫిలా. డ్రోసోఫిలాలో ఏమవుతుంది అంటే, ఇఫ్ యూ టేక్ ద డ్రోసోఫిలా ఇన్సైడ్ ద సెల్, ఓకే, ఇక్కడ డిఫరెంట్ జీన్స్ అనేవి దాని యొక్క రీజియన్స్ ని డిటర్మైన్ చేస్తుంది. ఫర్ సపోజ్ డ్రోసోఫిలాలో మనకి బైకాయిడ్ జీన్ అని ఒక జీన్ ఉంటుంది. ఓకే, బైకాయిడ్ జీన్ అని ఒక జీన్ ఉంటుంది. ఓకే, దిస్ బైకాయిడ్ ఈజ్ మోర్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద యాంటీరియర్ రీజియన్. ఓకే, దీన్ని యాంటీరియర్ రీజియన్ అన్నాం, దీన్ని పోస్టీరియర్ రీజియన్ అన్నాం. ఓకే, యాంటీరియర్ రీజియన్ లో బైకాయిడ్ ఎక్కువ ఉంటుంది. పోస్టీరియర్ రీజియన్ లో మనకి ఇంకొక జీన్ ఉంది, దట్ ఇస్ కాడల్. ఓకే, కాడల్ పోస్టీరియర్ రీజియన్ లో ఎక్కువ ఉందమ్మా. ఓకే, సో ఐ విల్ ఇండికేట్ ఇట్ హియర్. రెడ్ కలర్ వచ్చేసరికి బైకాయిడ్ అండ్ బ్లూ కలర్ వచ్చేసరికి కాడల్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ, ఇఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బైకాయిడ్, ఓకే, ప్లస్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ caudal,
వి డిటర్మైన్ ఇట్ యాజ్ హెడ్. అంటే బైకాయిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి కాడల్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే మనం దాన్ని హెడ్ రీజియన్ గా కన్సిడర్ చేస్తాం. మనం అంటే అది హెడ్ రీజియన్ గా డెవలప్ అవుతుంది అని అర్థం. ఓకే, అదే ఫర్ సపోజ్ మనకి హై కాడల్ ఎక్కువ ఉంది. ఓకే, అండ్ లో బైకాయిడ్, కాడల్ ఎక్కువ ఉంది, లో బైకాయిడ్ ఉంది. ఇదే రీజన్ ఫామ్ చేస్తున్నామా, థొరాక్స్ రీజన్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, హై కాడల్ జీన్ అండ్ లో బైకాయిడ్ ఉంటే థొరాక్స్ రీజన్. అదే కాడల్ కొద్దిగా లైట్ గా ఉండి అండ్ నో బైకాయిడ్, అసలు బైకాయిడే లేదు, దాన్ని మనం అబ్డామినల్ రీజన్ గా కన్సిడర్ చేస్తాం. సారీ, రైట్, ఇట్ ఇస్ అబ్డామినల్. అబ్డామినల్ రీజన్. సో ఇక్కడ ఏమైందమ్మా, బేస్డ్ ఆన్ ద జీన్ కాన్సన్ట్రేషన్, మళ్ళీ కొన్ని పర్టికులర్ జీన్ ఒక పర్టికులర్ ఏరియాకి కన్ఫైన్ అయి ఉన్నాయి, రైట్, ఒక పర్టికులర్ మార్ఫోజన్ ఆ పర్టికులర్ ఏరియాకి కన్ఫైన్ అయి ఉంది. సో బైకాయిడ్ ఉంటే, ఎక్కువ బైకాయిడ్ ఉంటే హెడ్, తక్కువ బైకాయిడ్ ఉంటే థొరాక్స్, అస్సలు లేకపోతే అబ్డామినల్, అలా డిఫరెన్షియేట్ అయింది. ఇది ఒకటే సెల్ అమ్మా, ఒకటే సెల్లోనే నంబర్ ఆఫ్ న్యూక్లియై ఎక్కువ ఉన్నాయి. సో న్యూక్లియై కాన్సన్ట్రేషన్ బేసిస్ మీద మనం చెప్పుకున్నాం. అంటే బైకాయిడ్ కి సంబంధించిన జీన్ ఉన్న న్యూక్లియస్ యాంటీరియర్ రీజియన్ లో ఎక్కువ ఉంటాయి, కాడల్ కి సంబంధించింది పోస్టీరియర్ రీజియన్ లో ఎక్కువ ఉంటాయి. రైట్, సో ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే డ్రోసోఫిలాలో. సో స్పెసిఫికేషన్ అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఓకే, ఈ పార్ట్ ఇలా డెవలప్ అవుతుంది, అలా డెవలప్ అవుతుందంటే ఒక చిన్న చేంజ్ వచ్చిన మార్ఫోజన్ కాన్సన్ట్రేషన్ లో మొత్తం అతలాకుతలం అయిపోతుంది. రైట్, సో ఇదమ్మా ఈ రోజు చాప్టర్ లో, ఈ రోజు వీడియోలో మనం చదువుకుంది అబౌట్ ద టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్. రైట్, సో స్పెసిఫికేషన్ జరగాలి. ఇట్స్ అ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కమిట్మెంట్ లో ఫస్ట్ స్టేజ్ స్పెసిఫికేషన్ అనమాట. సో స్పెసిఫికేషన్ లో మనకి టైప్స్ ఉన్నాయి. ఆటోనామస్, ఇది ట్యూనికేట్ ఎబ్రియోలో చూస్తాం. కండిషనల్, ఇదే వచ్చేసరికి మనం ఫ్రాక్సినోపస్ లో చూస్తాం. అండ్ సెన్సేషన్ మనం డ్రోసోఫిలా. సో ఫర్దర్ గా వీటి డెవలప్మెంట్స్ కూడా మనం చాలా డెప్త్ గా చదువుకుంటాము. త్రూ ద వీడియోస్ ఓన్లీ ఐ విల్ గైడ్ యూ ఫర్ ద కమింగ్ సెషన్స్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమై ఉంటుంది. If you think this video is useful for you, please like, share and subscribe to my channel. Don't forget to follow me on Instagram. Bye bye.